ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. తప్పుడు పనులకు జైలు శిక్ష పడుతుందన్నారు. తిహార్ జైలుకు వెళ్లి వచ్చిన కవిత మారలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ ఆర్బీఐ అనుమతి లేకుండా దేశ సొమ్మును విదేశాలకు పంపారని ఆరోపించారు. కేటీఆర్ విషయంలో ఈడీ తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ చచ్చిన పాము, వాళ్ళ గురించి బీజేపీ మాట్లాడదన్నారు. సమస్యలన్నింటికీ కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆ ముగ్గురి అన్నారు. ఎక్కువగా ఎగిరిపడద్దు కవిత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రఘునందన్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి. తర్వాత ఏం చేయాలనేది న్యాయస్థానాలు చూస్తాయి. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా భయపట్టించేది ఉంటే కవితనో, కేటీఆర్నో, హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబర్ శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు, ఈడీలు, బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాతనే అర్థమైందేమో అనుకున్నాం, మనుషులు మారుతారేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు, మోడీలకు, బోడీలకు, ఈడీలకు భయపడ్డామని. మోడీ గారికి ఏం సంబంధం? మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపట్టియాలని చూస్తున్నారు. మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది? ఆల్రెడీ సచ్చిన పాము. మీరు సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్లు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఎట్లా చచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం, మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం? కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే. 2 ఇయ్యలే, మీరు 2 ఇయ్యలే సరిగా. అందులో బీసీ బిడ్డను అర్ధాంతరంగా తీసి అవతల వారేసిండు మీ నాయన. కవిత, ఆ రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది? గది మాట్లాడు చెల్లె, గౌరవంగా ఉంటుంది. అదే నువ్వు ఆడపిల్ల కాకపోయింటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పేటోని నేను. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని